మాలిని అయితే హాల్లో కూర్చొని గౌతమ్ కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అరవింద్ వస్తూ ఉంటాడు. ఏంటి మాలిని ఒక్కరిదాయే కూర్చొని ఏం ఆలోచిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ తన దగ్గరగా అయితే వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ అయితే ఏంటి ఎవరూ లేకుండా మాలిని ఒక్కరిదాయే కూర్చొని ఏంటి అంతలా ఆలోచిస్తుందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే అరవింద్ రావడం గమనించి ఏంటి అరవింద్ అక్కడే ఆగిపోయావు రా ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే ఏంటి మళ్ళీ కానీ ఫోన్ చేసి మాలినికి ఆ కిడ్నాప్ విషయం చెప్పేసిందా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే ఏంటి అరవింద్ అలా నించుని పోయావు రా ఇక్కడికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే మాలిని దగ్గరికి అయితే వస్తూ ఉంటాడు. అది చూసిన మాలిని అయితే గౌతమ్ విషయం ఏమైనా తెలిసిందా, గౌతమ్ ఎలా ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో తెలిసిందా, చచ్చాడా బతికాడా కూడా తెలిసిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ అయితే అంటే ఇంకా మళ్ళీ ఈ విషయం చెప్పలేదన్నమాట అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ అయితే గౌతమ్ వాళ్ళ అరవింద్ వాళ్ళ ఇంటికైతే వస్తూ ఉంటుంది. అది వినిన మళ్ళీ అయితే ఆ విషయం నేను చెప్తాను అక్క అని చెప్పేసి అయితే గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఒక్కసారి అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మళ్ళీ ఇప్పుడు ఈ విషయం చెప్పేస్తుందా ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.